హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. బడ్జెట్ అంటే మనందరికీ గుర్తొచ్చేది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్. బట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలా కోరికలతో, చాలా ఆశలతో సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని క్యాలిక్యులేటెడ్‌గా ఖర్చు పెట్టుకుంటూ, ఫ్యామిలీకి కావాల్సిన దాని కోసం బాయ్స్ వాళ్ళ లైఫ్‌లో చాలా సాక్రిఫైస్‌లు చేస్తూ ఉంటారు. అలా అడ్జస్ట్ అవుతూ ఉన్న బతుకులే మన మిడిల్ క్లాస్ బతుకులు. సో, ఒక మంత్‌కి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంత ఖర్చవుతుందో ఈరోజు చూద్దాం. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్. మీ ఫ్యామిలీకి ఎంత బడ్జెట్ అవుతుంది? అండ్ మీరెలా మేనేజ్ చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో మాతో షేర్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద బడ్జెట్. మిడిల్ క్లాస్ బడ్జెట్. ఒక ఎంప్లాయీకి శాలరీ పడగానే చేతుల మీద లెక్కలు వేసేసుకొని శాలరీ మొత్తాన్ని ఖర్చు పెట్టేస్తారు. అలా కాకుండా సింపుల్గా మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని ఇలా బడ్జెట్ని పేపర్ మీద ఇలా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. మీరు సేవింగ్స్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో ఈ సేవింగ్స్ బడ్జెట్ని మనం సింగిల్స్గా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు కూడా కష్టపడుతున్నప్పుడు ఆ శాలరీని ఎక్కువగా ఖర్చు చేయకుండా ఇలా బడ్జెట్ వేసుకుంటే సేవింగ్స్ చేసుకోవచ్చు. సో మా ఇంటి బడ్జెట్ని నేను 3 విధాలుగా డివైడ్ చేసుకున్నాను. నీడ్స్, లగ్జరీస్, సేవింగ్స్. నీడ్స్ గురించి చెప్తాను. సరుకులు 3000 వేసుకున్నాను. 3000 సరుకులు ఎందుకు వేసుకున్నానంటే నెల మొత్తానికి సరిపడా సరుకులన్నీ నేను ఒక్కసారే తీసుకున్నాను అనుకో, శాలరీ అనేది మధ్యలో మనకి కొంచెం తగ్గినా కూడా ఈ నెలసరి సరుకులతో నెలంతా మనం మేనేజ్ చేసుకోగలం. వెజిటేబుల్స్, కూరగాయలకి వారానికి 300 చొప్పున వేసుకున్నా కూడా 1200 అవుతుంది. ఇంకా పెరుగు, పాలు అంటారా, రోజుకొక 10 రూపాయలు పెరుగు, 10 రూపాయలు పాలకు వేసుకున్నా కూడా నెలకు వచ్చేసరికి 1000 రూపాయలు అవుతుంది. ఇంకా ఇంటి రెంట్ 6500 వేసుకున్నాను. హైదరాబాద్లో ఉంటున్నాం, ఆ మాత్రం రెంట్ పెట్టకపోతే కుదరదు కదా. సో కరెంట్ బిల్ 800 వేసుకున్నాను. నెట్ అండ్ స్టార్ బిల్కి కూడా నేను 500 వేసుకున్నాను. పెట్రోల్కి 3000 వేసుకున్నాను. పెట్రోల్కి 3000 ఎందుకు వేసుకున్నానో ఇప్పుడు చెప్తాను. మా వారి ఆఫీస్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మీకు డౌట్ రావచ్చు, 20 కిలోమీటర్స్ దూరంలో తీసుకోకుండా దగ్గరగా తీసుకుంటే ఈ 3000 ఖర్చు చేయవలసిన ఉండదు కదా అని చెప్పేసి. అవునండి, కానీ మేము ఉండేది ఇక్కడ కొంచెం దగ్గరలో నార్మల్ ఏరియాలో ఉంటున్నాం. అదే మా ఆయన ఆఫీస్ గచ్చిబౌలి అలా పెద్ద పెద్ద ఏరియాస్లో ఉంది. ఆ ఏరియాస్లో రెంట్ ఎలా ఉంటుందో మీ అందరికీ చెప్పక్కర్లేదు. సో అందుకని కొంచెం దూరంలో తీసుకున్నా కూడా ఇక్కడ రెంట్ను మనం తగ్గించుకోవచ్చు. కొంచెం పెట్రోల్ పెంచుకుంటే ఈ రెండు మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇది నీడ్స్. ఇంకా లగ్జరీస్ విషయానికి వచ్చేసరికి నెలకి 4 సార్లైనా వారానికి ఒకసారి చికెన్ తెచ్చుకుంటాము. ఆ చికెన్ బడ్జెట్ కూడా మనం వేసుకోవాలి కాబట్టి చికెన్కి 200 చొప్పున 4 రోజు వేసుకున్న 800 అవుతుంది. టీమ్ లంచ్. మా వారు జాబ్ చేస్తున్నారు కదా, మరి నెలకు ఒకసారైనా శాలరీ పడ్డప్పుడు సరదాగా బయటకి టీం అందరూ కలిసి వెళ్తారు. కనీసం పర్ హెడ్ అయినా 500 వేసుకోవాలి కాబట్టి నేను నెలకి 500 పక్కన పెడతాను. ఇంకా ఫ్యామిలీ అవుటింగ్ అంటారా, ఇది కంపల్సరీ ఏం కాదు. సరదాగా ఎప్పుడన్నా బయటకు వెళ్ళాల్సినప్పుడు ఒక 1000 రూపాయలు వేసుకుంటాం. సరదాగా అంటే మూవీస్ ఆర్ రెస్టారెంట్ ఎప్పుడన్నా. ఇది మంత్లీ అవ్వచ్చు, 2 మంత్స్కి అవ్వచ్చు, 3 మంత్స్కి అవ్వచ్చు. మూవీస్ అనేవి ఫ్యామిలీస్కి కొంచెం ఎమోషనే కదండి. ఇంకా నెక్స్ట్ షాపింగ్. ఈ షాపింగ్ కూడా మ్యాండేటరీ కాదు, కాకపోతే పక్కన పెట్టుకుంటే ఎప్పుడన్నా ఏదన్నా ఫంక్షన్ వచ్చినప్పుడు ఈ షాపింగ్ మనం తీసుకున్న 2000 అనేవి అక్కడ ఉపయోగపడతాయి. అంతేకాని ఈ మంత్లోనే ఈ షాపింగ్ మనం ఖర్చు చేయాలని చెప్పేసి కాదు. ఇక బైక్ సర్వీస్ 1500 వేసుకున్నాను. బైక్ సర్వీస్ కూడా నెలకు సరిపడా ఉండదు, 4 నెలలకో 5 నెలలకో ఉంటుంది. ఒకేసారి బడ్జెట్ మనం పెట్టలేం కాబట్టి ఏదన్నా సపోజ్ పార్ట్స్ ఏమన్నా పాడైనా కూడా సడన్గా ఉపయోగపడతాయి కాబట్టి నెలకు ఒక 1500 బైక్ సర్వీస్ అని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. ట్రావెలింగ్, ఇది కూడా మ్యాండేటరీ కాదు, 2000 పక్కన పెట్టుకున్నాను. ఒక నెలలో ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది, ఒక నెలలో తక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి కొంచెం ఎక్కువ చేయాల్సినప్పుడు ఈ మనీ అక్కడ ఉపయోగపడతాయి కాబట్టి ట్రావెలింగ్కి నేను 2000 వేసుకున్నాను. సో నీడ్స్ అయిపోయినాయి, లగ్జరీస్ అయిపోయినాయి. సేవింగ్స్ గురించి నాకన్నా మా వారు బాగా చెప్తారు. సో సేవింగ్స్ గురించి మా వారు చెప్తారు, వినండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పటివరకు నా వైఫ్ మీతో షేర్ చేసుకున్న నీడ్స్ అండ్ లగ్జరీస్ గురించి మనం తెలుసుకున్నాం.
సో మన మంత్లీ బడ్జెట్లో నీడ్స్ అండ్ లగ్జరీస్లో మనం ఎంతైతే అమౌంట్ని మనం కాంప్రమైజ్ అయ్యి కొంచెం కూడబెట్టుకోగలిగితే వాటిని మనం సేవింగ్స్లో చూపించుకోగలుగుతాం. ఈ బడ్జెట్లో మెయిన్ సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం జాబ్స్ చేసినా బిజినెస్ చేసినా ఫ్యూచర్ కోసం మనం కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం కోసం మాత్రమే చేస్తాం. సో ఈ మన మంత్లీ బడ్జెట్లో ఈ సేవింగ్స్ ఏదైతే ఉందో ఈ సేవింగ్స్ని బట్టే మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నీడ్స్ అండ్ లగ్జరీస్ గురించి మ్యాక్సిమం మీకు ఒక ఐడియా వచ్చినట్టుంది. సో సేవింగ్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సేవింగ్స్ నేను 2 టైమ్స్గా డివైడ్ చేశానండి. ఒకటి ఫ్యూచర్ సేవింగ్స్, 2 ఎమర్జెన్సీ సేవింగ్స్. ఎందుకు ఈ ఫ్యూచర్ సేవింగ్స్ అంటే నథింగ్ బట్ మనకి లాంగ్ టర్మ్లో కొన్ని గోల్స్ పెట్టుకుంటామండి. లైక్ ఏదైనా హౌస్ తీసుకుందామనో, లేదంటే మన పిల్లలకి ఏదైనా లాంగ్ టర్మ్లో వాళ్ళ చదువులకు ఉపయోగపడతాయనో, లేదంటే ఇంకా రిలేటెడ్ మన ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. సో వాటిని రీచ్ అవ్వాలి అని అంటే మనం ఏదైతే జాబ్ మీద డిపెండ్ అయి ఉంటామో వాళ్ళు ఈ టూ సజెషన్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నానండి. ఒకటి మ్యూచువల్ ఫండ్స్. ఎస్, ఇవాళ రేపు చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వలన లాస్ట్ 1.5 ఇయర్ నుంచి బాగా స్టాక్ మార్కెట్ డౌన్లో ఉంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. బట్ స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా రిస్క్ అని చాలామంది చెప్తూ ఉంటారు. సో దానికి ఆల్టర్నేటివే మ్యూచువల్ ఫండ్స్లో మనం మంత్లీ ఎస్ఐపి చేయడం వల్ల అది మనకి వచ్చే లాభాలు తక్కువగానే ఉంటాయి స్టాక్ మార్కెట్తో కంపేర్ చేస్తే. బట్ వచ్చే మనకి నష్టాలు కూడా కంపేర్ టు స్టాక్ మార్కెట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సో నేను మ్యూచువల్ ఫండ్స్ని సజెస్ట్ చేస్తాను. మేము కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్బీఐ లైఫ్లో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సెకండ్ వచ్చేసరికి గోల్డ్ అండి. గోల్డ్ కూడా మనం టూ టైప్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి బాండ్స్, సెకండ్ స్టాక్ మార్కెట్, లేదంటే ఫిజికల్. సో నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను కాబట్టి నేను ఫిజికల్గా కానీ బాండ్స్ రూపంలో కానీ నేను గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇవి రెండు మనకి లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గోల్స్ కోసం చాలా యూజ్ అవుతాయండి. అండ్ వీటి నుంచి వచ్చే రిటర్న్స్ కూడా చాలా మంచిగా ఉంటాయండి. మనం ఏదైనా ₹1 సంపాదించాము అంటే ఆ ఇంకో రూపాయి సంపాదించాలి అనే కాన్సెప్ట్ మన పెద్దోళ్ళు మనకు నేర్పించింది. సో ఇవి రెండు ఏదైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ అండ్ గోల్డ్, ఇవి మనకి ఏదైతే రూల్ ఉందో ఇంకో రూపాయిని సంపాదించాలి అని దానికి చాలా వరకు హెల్ప్ఫుల్గా అవుతాయి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఎమర్జెన్సీ సేవింగ్స్ నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అని అంటే ఈ మంత్లీ బడ్జెట్ మీద ఎవరైతే మంత్లీ శాలరీస్ మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళకి ఈ ఎమర్జెన్సీ సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి లైఫ్ రన్ అవుతూ ఏదైనా సడన్ అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ, ఏదైనా ఒక చిన్న యాక్సిడెంటో, లేదంటే ఏదైనా ఈవెన్ అవే డేస్ హార్ట్ అటాక్లు కూడా చాలా కామన్ అయిపోయినాయి. సో మన మీద డిపెండ్ మన ఫ్యామిలీ బతుకుతూ ఉంది. సో మనం ఎంతవరకు అయితే మనం సక్సెస్ఫుల్గా మనం హెల్త్ పరంగా కానీ అన్ని పరంగా మనం హ్యాపీగా ఉంటాం, మన ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఏదైనా అయ్యి మనం మన ఫ్యామిలీ నుంచి దూరంగా అవుతున్నాము అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన ఫ్యామిలీకి సపోర్ట్ కావాలి కదండి. ఆ టైంలో మనకి సపోర్ట్ ఇచ్చేదే ఈ టర్మ్ ఇన్సూరెన్స్. చాలామంది అనుకుంటారు మనం లేనప్పుడు మనకు వచ్చేది అది మనకు యూజ్ ఉండదు కదా అని చెప్పి. కానీ మనం లేనప్పుడు మనకి రాకపోవచ్చండి, బట్ మన ఫ్యామిలీకి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ రోజుల్లో మనం మంత్లీ ఒక 1,000, 1,200, 1,500 కట్టడం ద్వారా కూడా మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి లంసమ్ అమౌంట్ ఒక 2 crores, 3 crores అమౌంట్ కూడా మన ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడవచ్చండి. ఆ టైంలో వాళ్ళకి అది చాలా యూజ్ అవుతుంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఈ మధ్య వెదర్ చేంజెస్ వల్ల చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం హాస్పిటల్కి వెళ్తుంటే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. అండ్ మనం సేవింగ్స్ చేసుకున్నవన్నీ ఒక 4-5 months సేవింగ్స్ అన్నీ ఒక్క దెబ్బలో లేచిపోతున్నాయి. సో వాటిని మనం కంట్రోల్ చేయాలంటే కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా అనుకోవచ్చు మనకి ఎప్పుడో హెల్త్ ఇష్యూ వస్తుంది, మనం ఇప్పటి నుంచే కట్టుకోవడం వల్ల మనకి అది నష్టం కదా, మనకి లాస్ కదా అని. కానీ చిన్న వాటికైతే ఓకే, నేను అది యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ పెద్ద థింగ్ వచ్చినప్పుడు మనం అది కంట్రోల్ చేయలేమండి. మన సేవింగ్స్ కాదు కదా, మనం ఎగ్జీడ్ అయిపోతామండి. అంటే బయట నుంచి అప్పు కూడా తీసుకొని వచ్చి వాటిని మళ్ళీ తీర్చలేక ఇలాగ ఒక చిన్న సర్కిల్లో పడి ఇదైపోతాం. సో దానికి నుంచి మనం సేవ్ అవ్వాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పెట్టుకోవడం అనేది మన బడ్జెట్లో అదొక గుడ్ థింగ్ అండ్ చాలా ఇంటెలిజెంట్ థింగ్ అని నేను చెప్తానండి. థర్డ్ థింగ్ ఎమర్జెన్సీ ఫండ్. మనకు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్కి మనం ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అండ్ మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్ ఉంది అంటారా? ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఓన్లీ రిలేటెడ్ టు హెల్త్ కాదండి, ఇంకా చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే లైక్ ఏదైనా ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా, ఏదైనా
ఏదో ఒకటి లైఫ్లో ఏదో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఆ టైంలో మళ్ళీ మనం సేవింగ్స్ అన్నిటిని మనం ఒక పర్టికులర్గా షెడ్యూల్ వేసుకున్న సేవింగ్స్ అన్నిటిని డిస్టర్బ్ చేసే కంటే కూడా ఇప్పుడు మన మంత్లీ శాలరీలో పర్టికులర్ అమౌంట్ని మనం ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవ్ చేయడం వల్ల అలాంటి ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చి మనం మనీ స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు దీనిలోంచి తీయడం వల్ల మన మంత్లీ బడ్జెట్ అన్నది అస్సలు డిస్టర్బ్ అవుతుందండి. ఈ సేవింగ్స్ ఒక మెయిన్ ఎమర్జెన్సీ సేవింగ్స్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఇప్పుడు ఈ మంత్ మనకి బాగా నడుస్తుంది, బట్ ఒక 4-5 months తర్వాత ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది మన లైఫ్లో, ఆ మంత్ ఫుల్ డిస్టర్బ్ అయిపోతుంది. ఆ మంత్ ఒక్కటే డిస్టర్బ్ అవుతుంది ఫైనాన్షియల్గా. ఆ మంత్ డిస్టర్బ్ అయింది అని అంటే ఆ మంత్ది నెక్స్ట్ 4-5 monthsకి డిపెండ్ అవుతుంది. అందుకనే మనం ఇది ఫస్ట్ నుంచి రియలైజ్ అయ్యి ఎవ్రీ మంత్ మనం వీటికి సమ్ అమౌంట్ అన్నది పక్కన పెట్టుకోవడం, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన సేవింగ్స్లో నుంచి అమౌంట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చేయడానికి యూజ్ అయ్యేదే ఈ ఎమర్జెన్సీ ఫండ్. ఇదండి సింపుల్గా మా ఇంటి బడ్జెట్. మా ఇంటి బడ్జెట్ ఎలా ఉందో చూసారు కదా. మరి మీ ఇంటి బడ్జెట్ ఎలా వేసుకుంటున్నారు? ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.